ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ఒక కొలిక్కొచ్చింది. పల్నాడు, తిరుపతి జిల్లాల్లో 3వ రోజు సిట్ విచారణ కొనసాగనుంది. బాధితులు, స్థానికులు, పోలీసుల నుంచి కీలక సమాచారం రాబడుతోంది సిట్ బృందం. ఇవాళ ఈసీకి ఒక నివేదిక అందజేసే అవకాశం కూడా కనిపిస్తోంది. తాడిపత్రిలో రూరల్ పోలీస్ స్టేషన్లోనూ 10 గంటల పాటు సిట్ విచారణ కొనసాగింది. గొడవలకు సంబంధించి వీడియో ఫుటేజ్లను పరిశీలించారు అధికారులు. సిట్ బృందాన్ని కలిసిన వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా ఫిర్యాదు చేశారు. అటు చంద్రగిరిలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘర్షణలపై కూడా సిట్ ఫోకస్ చేసింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని కూడా ప్రశ్నించింది. మహిళా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నమోదైన 8 కేసుల వివరాలపై ఆరా తీసింది. పులివర్తి నానిపై దాడి జరిగిన ప్రాంతంతో పాటు కూచువారిపల్లిలో సర్పంచ్ ఇంటిని సైతం పరిశీలించారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. రామిరెడ్డిపల్లిలో పోలింగ్ బూత్ ను పరిశీలించి వివరాలు సేకరించారు. ఇక చంద్రగిరి హింసాత్మక ఘటనలపై 3వ రోజు సిట్ విచారణ కొనసాగనుంది. విచారణలో సేకరించినటువంటి ఫిర్యాదుల ద్వారా అందిన ఆధారాలను పరిశీలించబోతోంది. పరిశీలన తర్వాత పూర్తి స్థాయి నివేదికను సిట్ ఐజీకి అందించనుంది సిట్.